లక్ష్మీస్ యూట్యూబ్ శ్రోతలకు స్వాగతం. అందరికీ నమస్తే. ఎత్తుకు పై ఎత్తు పేదరాశి పెద్దమ్మ చెప్పిన కదా. అనగనగా కనకనగరం అనే పట్టణాన్ని సునకసేనుడనే మహారాజు పరిపాలించుతూ ఉండేవాడు. ఏం జరిగిందంటే అతడు నరకాసుడు కంటే చాలా చక్కని రాజు. గొర్రెల్ని తోడేలు ఆదరించినట్లు ఈ రాజు తన ప్రజల్ని ఆదరించుతూ పరిపాలించుతున్నాడు. రోజు కరువు కాటకాలతో దినదినగండం నూరేళ్ల ఆయుష్గా ప్రజలు హాయిగా బతుకుతున్నారు. రూపసుందరి పుట్టి పెరిగి పెద్దదవగానే ప్రపంచంలో ఉన్న కవీశ్వరులంతా ఆమెని వర్ణించి ఏదో 4 డబ్బులు ఆ రాజుగారి దగ్గర ఒడుక్కుపోదామని వచ్చారు. కొంతమంది ఆమె కళ్ళని, మరికొందరు చెవుల్ని, ఇంకా కొంతమంది వెంట్రుకల్ని, మరికొందరు ఆమె ముక్కుని, మూతిని ఇట్లా తలా ఒక అంగము ఎంచుకొని వర్ణించి ఒక్కొక్క కవీశ్వరుడు 1000 భారతాలంత గ్రంథం రాశారు. ఇదంతా చూసి రాజుగారికి ఒక ఆలోచన పుట్టింది. ఆమె అందాన్ని ఉపయోగించుకొని దేశాల్లోని రాజకుమారులను రప్పించి లొంగతీసి డబ్బు గుంజాలని, వాళ్ళ రాజ్యాలు కూడా మెంగాలని రాజుగారి పుర్రెలో పుట్టింది ఒక మంచి ఆలోచన. ఆలోచించి ఏం చేశాడంటే, ఫలానా రాజకుమార్తెకి వరుడు కావాలి. వరుణ్ణి రాజకుమార్తె ఎన్నుకుంటుంది. ఎట్లాగంటే వచ్చిన రాజకుమారుడికి రాజకుమార్తె కొన్ని ప్రశ్నలు వేస్తుంది. ఆ ప్రశ్నలకి తగిన సమాధానం ఇస్తే రాజకుమార్తె అతన్ని పెళ్లి చేసుకుంటుంది. సమాధానం ఇవ్వకపోతే అతడు నిర్బంధించబడతాడు అని అన్ని రాజ్యాల్లోనూ చాటింపు వేయించాడు. ఈ చాటింపు విని 3 స్నేహితులు ఆ రాచకన్యని ఓడించి పెళ్లి చేసుకోవడం కోసం గుర్రాలెక్కి బయలుదేరారు. ఆ 3లోనూ మొదటివాడు ఒక కోటీశ్వరుడి కొడుకు, రెండోవాడు జమీందారు బిడ్డ, మూడోవాడు భూస్వామి కొడుకు. ఈ 3ది ఒక ఊరే. 3 ఒకే చోట చదువుకున్నారు. ఒకే వయసు కలవాళ్ళు కూడాను. 3 మంచి స్నేహితులు. ఆ 3 బయలుదేరి వెళ్ళే ముందు తమలో తాము ఏమనుకున్నారంటే, ఇదిగో మనం 3 ప్రాణ స్నేహితులం కనుక ఒక కట్టుగా ఉందాం. ఆ రాజకుమార్తె అడిగిన ప్రశ్నలకి మొదటివాడు ఏం సమాధానం ఇస్తాడో తక్కిన ఇద్దరము అదే సమాధానం ఇవ్వాలి అని కూడబలుక్కున్నారు. అట్లా అనుకుని 3 పంచకళ్యాణి గుర్రాలెక్కి జై పరమేశ అని బయలుదేరి కాకుల దూరని కారడివి, చీమల దూరని చిట్టడివి దాటి, కొండలు కోనేర్లు దాటి కనకనగరం దరిదాపులకు వచ్చారు. వస్తే ఏం జరిగిందంటే, అక్కడొక పసుపు పచ్చని వాగు ప్రవహించుచున్నది. అది చాలా లోతుగా ఉన్నది. ఈ పసుపు పచ్చని వాగుని చూడగానే మన 3 స్నేహితులకి ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే వాగులు పసుపచ్చగా ఉంటాయా, ఇదేమి చిత్రమో అని ఆ 3 ఆలోచించుతుండగా అవతలి ఒడ్డున కూర్చుని చేపలు పడుతున్న ఒక పల్లెకారు కనిపించాడు. కనిపించగా ఆ 3 గుర్రాలు దిగి ఆ పల్లెకారు దగ్గరికి వెళ్ళి, ఓహో పల్లెకారి, ఈ వాగు పసుపచ్చగా ఉన్నదేమిటి అని అడిగారు. అందుకు ఆ పల్లెకారి, అయ్యా, ఇది కనకనగర రాజ్యం. ఈ రాజ్యాన్ని వెళ్ళే ఆ రాజుగారి కుమార్తె రూపసుందరి అనే చిన్నది ఉన్నది. ఆ చిన్నది రోజు 2 సార్లు స్నానం చేస్తుంది. ఆ స్నానం చేసిన నీరే ఇట్లా ఏరై పారుతున్నది. అది సంగతి అని చెప్పాడు. అప్పుడు ఆ 3 అబ్బురపడి, ఆహా, ఈ రాచ చిన్నదాన్ని పొందని భాగ్యం ఏమి భాగ్యం అనుకుని
తమ గుర్రాలతో సహా నీళ్లల్లో దిగి ఈదుకుని అవతలి ఒడ్డు ఎక్కి పట్నంలోకి వెళ్ళారు. పట్నంలోకి వెళ్ళి ఒక నాబోటి పేదరాశి పెద్దమ్మ ఇంట్లో ఆ రాత్రికి మకాం పెట్టి మర్నాడు పొద్దున్నే లేచి రాజుగారి దర్బారుకి వెళ్ళారు. అక్కడ రాజుగారి పక్కన ఉన్న ఆసనం మీద రూపసుందరి కూర్చుని ఉన్నది. ఆ సుందరి అందచందాలు ఏమని చెప్పను. పూర్ణిమ నాటి చంద్రుడికి మళ్ళీ దగదగా మెరిసిపోతున్నది. అట్లాంటి చిన్నదాన్ని చూడగానే మన ముగ్గురు స్నేహితులు మూర్ఛపోయారు. అప్పుడు రాజుగారు వారికి చన్నీళ్లు కొట్టించంగా తెరుచుకుని లేచారు. తర్వాత ఆ ముగ్గురు 3 కుర్చీల్లో కూర్చున్నారు. ఆ రాసకుమార్తె తన తండ్రి వద్ద నుంచి వారికి ఎదురుగా ఒక కుర్చీలో కూర్చుంది. కూర్చుని అడగవచ్చునా అని వారిని అడిగింది. వారు అడగవచ్చునన్నారు. అప్పుడు సుందరి, అయితే వినండి. మొదటి ప్రశ్న, ఈ కనకనగర మహారాజ్యంలో మృతజీవుడు ఎవరు అని అడిగింది. మృతజీవుడు అంటే చచ్చిపోయిన బతుకున్నవాడితో సమానమేనని అర్థం. ఈ ప్రశ్న వినగానే ఆ ముగ్గురికి చాలా ఆశ్చర్యం వేసింది. అరే, చచ్చిపోతే మనిషి ఎట్లా బతుకుంటాడు అని. అందుకని మొదటివాడు ఏం ఆలోచించాడంటే, మృత అంటే చచ్చిపోయినా అని అర్థం కదా. అందువల్ల తన వాళ్ళల్లో ఎవరు చచ్చిపోయారా అని ఆలోచిస్తే తన ముత్తాత మొన్న మధ్యనే చచ్చిపోయిన సంగతి జ్ఞాపకానికి వచ్చింది. అతడు మృతజీవుడు మా ముత్తాత అని చప్పున, కాదు మా తాత అన్నాడు రెండవవాడు. అదేమీ కాదు మా నాన్న అన్నాడు మూడవవాడు. ఇట్లా ఆ ముగ్గురు ఆ రూపసుందరిని తమదిగా చేసుకోవాలనే ఉద్దేశంతో వచ్చే ముందు ప్రాణ స్నేహితులుగా తాము చేసుకున్న ప్రమాణం సంగతి గాలికి వదిలేసి తమలో తామే రెట్టించుకోసాగారు. సరే, అదట్లా ఉంచుతాం. ఇక రాసకుమారి రెండో ప్రశ్న ఏమని అడిగిందంటే, జీవోత్సవం ఎవరు అని అడిగింది. జీవోత్సవం అంటే బతికి ఉన్న చచ్చినవాడితో సమానం అని అర్థం. ఆ ప్రశ్నకి మొదటివాడు ఏమన్నాడంటే, నా రెండో మిత్రుడి తండ్రి జీవోత్సవం అన్నాడు. దాంతో ఆ రెండో మిత్రుడికి అంటే జమీందారు కొడుక్కి మండుకొచ్చింది. తన తండ్రి పెద్ద జమీందారు, తాను జమీందారు కొడుకు. అట్లాంటిది ఈ సుంట తన తండ్రిని జీవోత్సవం అంటాడా అనుకొని, కాదు రాసకుమారి, నా తండ్రి కాదు జీవోత్సవం, నా మొదటి స్నేహితుడి తండ్రి జీవోత్సవం, ఇంకా కావాలంటే నా మూడో స్నేహితుడి తండ్రి జీవోత్సవం అని జమీందారు కొడుకు అన్నాడు. ఇట్లా ఆ ముగ్గురు మిత్రులు నీ తండ్రి జీవోత్సవం అంటే నీ తండ్రి జీవోత్సవం అని ఒకరినొకరు రెట్టించుకుంటూ ఉంటే ఇదంతా ఏమిటో తెలుసుకోవాలని రాసకన్యకి కుతూహలం కలిగింది. మీలో ఒక్కొక్కరే ఆ కథ ఏమిటో వివరంగా చెప్పండి అన్నది. అడిగిందే తడవుగా మొదటివాడు అంటే కోటీశ్వరుడి కొడుకు అందుకున్నాడు. అందుకని ఏమని చెప్తున్నాడంటే, రాసకుమారి విను, వీడి తండ్రి ఒక పెద్ద జమీందారు, కొన్ని వేల ఎకరాల పొలం ఉన్నది. అయితే జమీందారు వట్టి లుచ్చ. ఒకనాడు వాడు తెగ తప్పతాగి తూలుతూ బజారున వస్తూ కనపడిన వాళ్ళనల్లా బూతులు తిడతా ఉంటే అటు ఒక అతను రావడం జరిగింది. వాణ్ణి కూడా ఈ జమీందారు తిట్టాడు. అప్పుడతను తన కాలి పాత చెప్పు తీసి చెంపలంతా వాచేటట్లు
వెడి వెడి బాదాడు. తాను జమీందారయ్యుండి అతని చేత చెప్పు దెబ్బలు తినటమా? అందువల్ల వాణ్ణి జీవోత్సవం అన్నాను. ఓష్, ఇంతే గంద. చీకట్లో చూడక ఎవరో తాగుబోతని అతను కొట్టాడు. అంతేగాని జమీందారని తెలిస్తే కొట్టేవాడేనా? గుండె చెరువా అని జమీందారు కొడుకు సమాధానం పలికి రాజకుమార్తెతో ఏమంటున్నాడంటే, ఓహో, రాసవారి చిన్నదానా, ఇక నేను చెప్పేదేను. వీడి తండ్రి ఒక పెద్ద కోటీశ్వరుడు, కొన్ని వందల కోట్ల రూపాయలు ఉన్నవాడు. అయితే బుద్ధి మాత్రం కుక్క బుద్ధి. ఒకసారి ఏం జరిగిందంటే, ఒకనాడు ఒక జ్యోతిష్కుడు వీడి తండ్రి వద్దకొచ్చి తాను చేయి చూసి జాతకం బాగా చెప్తానన్నాడు. సరే, ముందు ముందు తనకి ఇంకా ఎట్లా కలిసి వస్తుందో తెలుసుకోవటానికి వాడు చెయ్యి చూపించుకున్నాడు. అప్పుడు ఆ చెయ్యి చూసి ఆ జ్యోతిష్కుడు ఏమన్నాడంటే, అయ్యా, తమరి పేరిట ఒక నిధి రావలసి ఉన్నది. అది మేడ కింద 20 గజాల లోతున ఉన్నది. అక్కడ 2 లంకి బిందెలు ఉన్నాయి. ఆ బిందెల నిండా బంగారం, వజ్రాలు ఉన్నాయి. అవి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖరీదు చేస్తాయి అని చెప్పాడు. సరే, ఆ మాటల్ని వీడు తండ్రి నమ్మాడు. చెయ్యాల్సిన విధానమంతా ఆ జ్యోతిష్కుడు ద్వారానే తెలుసుకున్నాడు. తాను ఆ మేడలోంచి ఇంకొక మేడలోకి మారి ఆ జ్యోతిష్కుడిని తన ఇంట్లోనే ఉంచుకొని వాడికి పంచభక్ష్య పరమాన్నాలు భోంచేయబెడుతూ, ఆ జ్యోతిష్కుడు ఈ పూజకొక 1000 రూపాయలు, ఆ పూజకొక 1,00,000 రూపాయలు కావాలని అడుగుతూ ఉంటే అవన్నీ ఇస్తే ఒక నెల రోజుల తర్వాత తానున్న మేడని పడగొట్టించి తవ్వకం ప్రారంభించాడు. నిద్రాహారాలు లేవు. ఎప్పుడూ అక్కడే తవ్వే పలుగుకి కంగుమని కాస్త రాయి అట్లా తగలగానే, అయ్యగారు, ఈగో బిందులు అని కూలీలు అరుస్తూ ఉంటే, ఎక్కడ్రా ఎక్కడ్రా అని వీడి తండ్రి కేకలు పెడతా ఉన్నాడు. ఇట్లా 20 గజాలు తవ్వారు. తవ్వితే చీకి పిండి కట్టిన ఎముకలు తప్ప ఇంకేమీ కనపడలేదు. ఎంత తవ్వినా అంతే. అరే, మోసం జరిగిందిరా అని వీడి తండ్రి గబగబా ఇంటికి పరిగెత్తి చూస్తే ఆ జ్యోతిష్కుడు ఇంట్లో లేడు. భార్యని అడిగితే, అయ్యా, మీరు తెమ్మన్నారని నా నగలన్నీ పట్టుకెళ్ళాడే అని లబోదీపమన్నది. అట్లాంటి సొంట వీడి తండ్రి. అందుకనే వాణ్ణి జీవోత్సవం అన్నాను. ఇక 3వ వాడి తండ్రి సంగతి. వాడొక పెద్ద భూస్వామి, కొన్ని వందల ఎకరాల భూమి ఉన్నది. అయితే వాడిది పంది బుద్ధి. వాడికొక తమ్ముడున్నాడు. ఆ తమ్ముడికి పిల్లలు లేరు. ఇది చూసి వాడికి ఆశ పుట్టింది. అది వరకు తమ్ముణ్ణి పలకరించేవాడు కాదు. కానీ ఎప్పుడైతే తమ్ముడికి ఇక పిల్లలు పుట్టరని ఖాయపరుచుకున్నాడో, అప్పుడు ఒళ్ళంతా నవ్వు చేసుకొని తమ్ముడు భార్యని తీసుకొచ్చి తన ఇంట్లోనే ఉంచుకొని తన ఆస్తి మీద కూడా పెత్తనం ఇచ్చాడు తమ్ముడికి. తమ్ముడు 2వ పెళ్ళి చేసుకోకుండా చూశాడు. కానీ చివరికి ఏం జరిగిందో తెలుసా? తమ్ముడి భార్య గర్భం దాల్చింది. ఆ సంగతి తెలిసినాక ఆ గర్భం తీసివేయించాలని నానా తెప్పలు పడ్డాడు. కానీ వీడి ఎత్తులు తమ్ముడికి బాగా తెలుసు. అందువల్ల అతడు ముందుగానే జాగ్రత్త పడ్డాడు. కొన్నాళ్ళకి తమ్ముడు భార్య మగబిడ్డను కన్నది. అప్పుడు తమ్ముడు
తమ్ముడి కుటుంబము తమ ఇంటికి వెళ్ళిపోయారు. అట్లా వాడి ఆశలు అడియాశలు అయ్యాయి. అంతేకాదు, తన భూమి మీద ఇన్ని సంవత్సరాలకు గాని ఆదాయం చూసుకుంటే పెద్ద తొర్ర వచ్చింది. అంటే తమ్ముడు కాజేశాడన్నమాట. ఇట్లా ఈ ఇసుక తక్కెడిగాడికి పేడ తక్కెడిగాడి పని జరిగింది. అందుకని వీడి తండ్రిని కూడా జీవోత్సవం అన్నాను అని జమీందారు కొడుకు చెప్పాడు. అప్పుడు ఇదంతా విని రాజకుమారి నవ్వు ఆపుకొని తన మూడో ప్రశ్న ఏమని వేసిందంటే, ఈ రాజ్యంలో కాకుల్లో హంస ఎవరు? నేను అన్నాడు మొదటివాడు. నేనేనన్నాడు రెండోవాడు. నేనేనన్నాడు మూడోవాడు. ఇట్లా ఏ ప్రశ్న వేసినా ఆ ముగ్గురు కుమ్ములాడుకున్నారు. కానీ ఫలితం లేకపోయింది. రాసకుమారికి ఆ సమాధానాలు నచ్చలేదు. అప్పుడు వెంటనే ఆ ముగ్గురిని జైలు కొట్లలోకి తోసిపారేశారు. ఒక్కొక్కడికి గాను 1,00,000 వరహాలు ఇస్తేనే గాని వాళ్ళని విడిచిపెట్టనని సునకసేన మహారాజు గారు ఆ ముగ్గురి తల్లిదండ్రులకి కబురు పంపించారు. ఇట్లా ఆ రాజు తన కూతుర్ని అడ్డం పెట్టుకుని దోచిపారేస్తున్నాడు. ఎంతోమంది యువకులు తమ ప్రాణాలు మానాలు పోగొట్టుకున్నారు. ఇదంతా అమరుడు అనే ఒక కూలి యువకుడు విన్నాడు. అంతేకాని ఈ రాజుగారి పరిపాలనలో ప్రజలంతా ఎట్లా నరకయాతన పడుతున్నారో కూడా అతనికి బాగా తెలుసు. అందువల్ల ఈ పరిపాలన ఎట్లాగైనా అంతం చెయ్యాలనుకున్నాడు అమరుడు. అనుకొని ఒక చెక్కని ఎత్తేసాడు. రాజ్యంలో ఉన్న యువకుల్ని, వృద్ధుల్ని, అనేక మందిని కూడా తీశాడు. చేరదీసి వారికి రకరకాల వేషాలు వేయించి ఒకనాడు అందరినీ తీసుకుని రాజదర్బారుకు బయలుదేరాడు. వీళ్ళందరినీ చూసి రాజకుమార్తె ప్రశ్నలకి సమాధానం చెప్పి ఆమెని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన బాపతు గందా అనుకున్నాడు సునకసేనుడు. అంతేకాదు, వీళ్ళంతా ఆ ప్రశ్నలకి సమాధానం ఇవ్వకపోవటం ఖాయం గనక వీళ్ళందరినీ బంధించి వీళ్ళ తల్లిదండ్రుల వద్ద నుంచి డబ్బు గుంజవచ్చునని సునకసేనుడు లోపల మహా ఆనందించాడు. సరే, రూపసుందరి వాళ్ళని ప్రశ్నలు అడగటం ప్రారంభించింది. అమరుడు ఆ ప్రశ్నలకి సమాధానమిస్తున్నాడు. జీవోత్సవం ఎవరు అని రూపసుందరి అడిగింది. నీ తండ్రి ప్రజల్ని సుఖపెట్టలేని ఈ రాజు బతికి ఉన్న చచ్చినవాడితో సమానమే అన్నాడు అమరుడు. మృతజీవుడు ఎవరు అని ఇంకొక ప్రశ్న అడిగింది రూపసుందరి. నా మిత్రుడు, అతడి పేరు మృత్యుంజయుడు. అతడు నీ తండ్రి క్రూర పరిపాలనను ఎదిరించమని ప్రజలకి చెప్పినందుకు నీ తండ్రి అతన్ని ఉరితీయించాడు. కానీ అతడు చచ్చినా ఇంకా ప్రజల హృదయాల్లో బతికే ఉన్నాడు అన్నాడు అమరుడు. అప్పటికి రాజుగారికి ఆగ్రహం ముంచుకొచ్చింది. వీళ్ళందరినీ బంధించమని తన భటుల్ని ఆజ్ఞాపించారు. కానీ వాళ్ళు కదల్లేదు. ఎందుకంటే ఈ రాజుగారు పోవటం వాళ్ళకి ఇష్టమే. ఎట్లాంటి సమయం ఎప్పుడు వస్తుందా అని వాళ్ళు కాచుకుని ఉన్నారు. సరే, అప్పుడు అమరుడు తనతో పాటు వచ్చిన వారి సహాయంతో రాజుని, మంత్రుల్ని బంధించాడు. రాసకుమార్తెని నీ ఇష్టం వచ్చిన చోటికి పొమ్మన్నాడు. అంతవరకు జైల్లో వేయబడ్డ వాళ్ళని విడిచిపెట్టాడు. ఆ మర్నాడే బహిరంగంగా విచారించి రాజుని ఉరితీశారు. మంత్రులకి యావజ్జీవ శిక్ష వేశారు. ప్రజలందరి చేత
ఎన్నుకోబడేవారే దేశం పరిపాలిస్తారని ప్రకటించారు. అప్పటినుంచి ఆ దేశ ప్రజలు మంది సుఖంగా బతుకుతున్నారు. ఇక మనము హాయిగా నిద్రపోదాం అంటూ పేదరాశి పెద్దమ్మ కుక్కి మంచాన ఒరిగింది. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా వినడానికి నోటిఫికేషన్ వస్తుంది. ధన్యవాదములు.